నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. నేను ఎక్కడైనా మీకు అర్థమై ఉంటుంది, సమ్మర్ అనగానే గుర్తుకొచ్చేది ఐస్ క్రీమ్స్. నిజమే కదా, చాలా మందికి ఎంతో ఇష్టం ఉంటుంది. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అండ్ చాలామందికి ఒక ఎజెండా కూడా ఉంటుంది. ఏంటో తెలుసా, అన్ని ఫ్లేవర్స్ కూడా టేస్ట్ చేయాలని. నాకు కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను అంటే నాస్టిక్ ఐస్ క్రీమ్ స్టోర్కి వచ్చాను. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే చాలా రకాల ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ ఇక్కడ దొరుకుతాయంట. అండ్ మన బడ్జెట్లో దొరుకుతాయి. అండ్ మీరు అస్సలు ఊహించరు ఇన్ని ఫ్లేవర్స్ ఇక్కడ దొరుకుతాయని. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంత ప్రైస్ పడుతుంది, ఎలాంటి క్వాలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత ప్రైజెస్ పడుతున్నాయి, అండ్ టేస్ట్ ఎలా ఉంటుంది, ఈ అన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి రండి వెళ్దాం, రండి అడుగుదాం. సరే, హలో అండి. సో ఈ బ్రాండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నాస్టిక్ న్యాచురల్ ఫ్రూట్ పఫ్స్ అండి. జనరల్లీ మనకి సమ్మర్ వచ్చేసరి ఏంటంటే పిల్లలకి పెద్దలకి ఐస్ క్రీమ్ అనేది చాలా ఎమోషన్. అటువంటిది మనకి ఏంటంటే ప్రతి దాంట్లో కెమికల్ అనేది యాడ్ అయ్యి తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తుంది. కానీ ఇందులో ఏంటంటే మనం న్యాచురల్ ఫ్రూట్ పల్ప్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ పల్ప్ ద్వారా మాత్రమే తయారవుతుంది. సో ఆ తయారవడం వల్ల ఎటువంటి ప్రిజర్వేటివ్ కానీ ఎటువంటి కలర్స్ కానీ యాడ్ అవ్వవు. సో అందువల్ల దీనికి నుంచి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవ్వడం అనేది చాలా తక్కువ. సో ఇందులో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్, వాటర్ మిలాన్ అని, గ్రేప్ అని, గోవా అని, మొజిటో అని, ఓరియో అని, మ్యాంగో అని, సీతాఫల్ అని, ఇంకా జాక్ ఫ్రూటు, మిక్స్డ్ ఫ్రూటు, సపోటా, అవకాడో, కుల్ఫీ, స్ట్రాబెర్రీ, నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా ఫ్రూట్ పల్ప్తో మాత్రమే తయారవుతుంది. ఎక్కడ కూడా ప్రిజర్వేటివ్ కానీ కలర్ కానీ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చి మన ప్రైస్ రేంజ్ వచ్చి 15 రూపీస్ నుంచి 70 రూపీస్ వరకు ఉంటుంది. అదేవిధంగా మనకి హాఫ్ లీటర్ ప్యాక్స్, పార్టీ ప్యాక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మీరు ఆర్డర్స్ కూడా తీసుకుంటూ ఉంటారు? పార్టీ ఆర్డర్స్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఇదేంటంటే మనకి ఫ్రూట్ పల్ప్ వల్ల ప్రెజెంట్ జనాల్లో ఉన్న క్రేజ్ బాగా ట్రెండ్ అవుతుంది. అందువల్ల ఇది ఎక్కువ సేల్లో నడుస్తుంది. ఓకే, ఇక్కడ నేను తెలుసుకుంది ఏంటి అంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయంట. అంటే లైక్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని విన్నాను. ఏంటి అంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం. ఏంటంటే జనరల్గా మనం ఊతపదం వల్ల ఫ్లేవర్స్ అని వాడేస్తాం, కానీ ఇది ఫ్లేవర్ కాదండి, డైరెక్ట్ ఫ్రూట్ పల్ప్. ఏదైతే ఫ్రూట్ ఉందో ఆ ఫ్రూట్ని పల్ప్ దగ్గర నుంచి ఫ్రూట్ నుంచి పల్ప్ కింద ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాన్ని మనం ఆ పల్ప్ ద్వారానే ఐస్ క్రీమ్ రూపంలో, పాప్స్ రూపంలో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ ఐస్ క్రీమ్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు? అంటే ఇక్కడ ఏమైనా యూనిట్ ఉందా? యాక్చువల్గా ఇది మనకి ఒక ఫ్రాంచైజీ టైప్ తీసుకోవడం జరిగిందండి. ఇది దీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి బెంగళూరు. సో అక్కడి నుంచే ఎవ్రీ టైం మనం షార్ట్ పీరియడ్ మన దగ్గర ఎక్కువ నిల్వ ఉండకుండా షార్ట్ పీరియడ్లో ఉన్న మనకి క్వాంటిటీ ప్రకారం మనం ఎప్పటికప్పుడు బెంగళూరు నుంచి మనం ఆర్డర్ పెట్టి తెప్పించడం జరుగుతుంది. సో మన స్టోర్లో కూడా ఎక్కువ నిల్వ ఉండదు. అది ఓకే, సో మీరు 8 months అయిందా అంటున్నారు స్టార్ట్ చేసి. మరి కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది వీటి మీద? కస్టమర్స్ నుంచి నెంబర్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి. అదేంటంటే ఫ్రూట్ పల్ప్ డైరెక్ట్ అవడం వల్ల వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉండటం వల్ల ఆ ఫ్రూట్ పల్ప్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, సో బడ్జెట్ కూడా ఎలా ఉంటుంది అంటారు? అంటే ఒక్కొక్క ఫ్రూట్ కూడా ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కదా నార్మల్గా అయితే. సో మీరు ఎంత నుంచి స్టార్ట్ చేసి అండ్ హైయెస్ట్ ఎంత? ఎస్ మేడం, అది మనకి ఏంటంటే ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క ప్రైస్లో మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో ఆ ప్రైస్ రేంజ్ని బట్టే ఇక్కడ కూడా సాగ్రిగేట్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల మనకి 25 రేంజ్ నుంచి 70 రూపీస్ వరకు మనకి అవైలబుల్గా ఉంది. ఓకే, అండ్ నేను ఇక్కడ ఫ్లేవర్స్ కూడా చూసాను చాలా వరకు. అండ్ ఫ్రూట్స్ మాత్రమే కాకుండా కొన్ని రకాల డిఫరెంట్, అంటే ఇప్పుడు రెడ్ వెల్ అనుకోండి, రెడ్ వెల్ కూడా మీకు ఐస్ క్రీమ్ కింద దొరుకుతుంది అని అంటున్నారు. సో అదెలా అంటే? అది కూడా ఏంటంటే మామూలుగా రెడ్ వెల్వెట్ అని రెడ్ వెల్వెట్ అనేది జనరల్గా కేక్ ఫ్లేవర్. సో అది బయట ఏంటంటే మనకి ఫ్లేవర్స్ లైక్ కలర్స్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర నిలవేయకుండా, ఇది అలా కాకుండా దాన్ని దేంతో తయారు చేస్తారో ఆ యొక్క రా మెటీరియల్ డైరెక్ట్గా యూజ్ చేయడం జరుగుతుంది. కెమికల్ కానీ కలర్ కానీ వాడరు. ఓకే, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయని చెప్పారు కదా, వేరే వేరే ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పారు కదా. సో నేను అడిగాను ఒక్కొక్క ఫ్లేవర్ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుంది కూడా చూద్దాము. ఒకటి చూద్దాం రండి. సో ఫస్ట్ మాకు ఏం చూపించబోతున్నారు? మీకు ఫస్ట్ ఇక్కడ బాగా ఎక్కువ సేల్లో ఉండేది సపోటా, ఒకటి బాగా సేల్ అవుతుందండి. ఇది ఒకసారి టేస్ట్ చూసి దాని యొక్క టేస్ట్ ఎలా ఉందో మీరే చెప్పండి. నిజంగానా?
ఎక్సలెంట్గా ఉంటుంది. డైరెక్ట్గా మనం సపోటా తిన్న ఫ్లేవర్ మీకు ఫీల్ అవుతుంది. ఓకే, సో నేను ఎప్పుడు నిజంగా ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, ఆ టేస్ట్ మీరు మీరే చెప్పండి. మనకి ఆ ఫ్రూట్లో ఉన్న పలుకు కూడా తగ్గుతుంది, తెలుస్తుంది. యా, నిజం చెప్తున్నాను, మొత్తం స్మూత్గా ఏం లేదు, కొంచెం పలుకు తగులుతుంది. బట్ నిజంగానే లోపల స్వీట్ అంటే ఎక్స్ట్రా స్వీట్ ఏం కలిపినట్టు అనిపించలేదు నాకు. నిజంగానే ఫ్రూట్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. అండ్ చూసారా, సపోటా అని చెప్పడానికి ఎలాంటి మనకి నార్మల్గా అయితే బయట కలర్స్ కలుపుతుంటారు, అంటే చూడడానికి అట్రాక్టివ్గా ఉండడానికి బాగుండడానికి కలుపుతుంటారు. బట్ సేమ్ అదే కలర్ ఉంది, మనకి సపోటా ఎలా ఉంటుందో సేమ్ అదే కలర్ ఉంది లోపల కూడా. నిజంగా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మీతో కూడా చూద్దాం రండి. సీతాఫలం కూడా ట్రై చేయండి కూడా. ఓకే, సీతాఫల్ కూడా చాలా బాగుంటుందంట. అండ్ ఓన్లీ నార్మల్గా ఉంటుంది, అంటే సీతాఫల్ తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుందంట. ఇది ఒకటి. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 40 రూపీస్. ఓకే, ఇంకోటి చూపించండి. ఇది గ్రేప్ కదా సార్? ఇది బ్లూబెర్రీ అండి, ఇది కూడా మనకి 40 రేంజ్ కూడా దొరుకుతుంది. ఓకే, సో బ్లూబెర్రీ నార్మల్ షుగర్ ఫ్రీ ఉంటుందండి, అంటే షుగర్ ఫ్రీలో కొన్ని ఫ్రూట్స్లో మాత్రమే సెట్ అయింది అది, అందువల్ల కొన్ని ఫ్రూట్స్ అవైలబుల్. ఓకే, బ్లూబెర్రీ ఒక టేస్ట్ ఒకటి ఉంది. అండ్ ఇది ఎంత ప్రైస్ పడుతుంది సార్? 40 రూపీస్ పడుతుంది. ఓకే, ఇంకా మనకి నార్మల్గా అయితే ఐస్ క్రీమ్స్లో షుగర్ ఫ్రీ అనే మాట ఎక్కడ వినిపించదు, ఎందుకంటే ఐస్ క్రీమ్స్ అంటేనే స్వీట్గా ఉంటాయి. బట్ షుగర్ ఫ్రీ కూడా ఉన్నాయంట ఈ కంపెనీలో. చూద్దాం అవి కూడా ఏంటంటో. ఐటమ్స్ ఉన్నాయండి, మొత్తం 5 రకాల ఐటమ్స్. ఓకే, అవకాడో, మ్యాంగో, అవకాడో, సీతాఫలం. ఓకే, ఈ మూడు కూడా షుగర్ ఫ్రీ. ఓకే, ఎంత ప్రైస్ పడుతుంది? ప్రైస్ రేంజ్ కూడా చాలా లో అండి, 60 రూపీస్. 60 రూపీస్ పడుతుంది. ఓకే, సో ఎవరైనా వెరైటీగా ట్రై చేయాలి అనుకుంటే ఇవి ఖచ్చితంగా ప్రిఫరబుల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకు తెలిసినవే. కాకపోతే కొంచెం స్వీట్ కాకుండా షుగర్ ఫ్రీ అంటే ఏదైనా స్పైసెస్ ఉంటాయా? డైరెక్ట్ పల్ప్ని తో తయారైపోతుంది. డైరెక్ట్ షుగర్ ఆ పల్ప్లో ఉన్న న్యాచురల్ స్వీటే ఇందులో. ఓకే ఓకే ఓకే, సో ఇలా అండి, దీంట్లో షుగర్ ఉన్నదంట, ఓన్లీ పల్ప్ మాత్రమే ఉంటుందంట. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. ఇది చాక్లెట్ అండ్ కేక్ ఫ్లేవర్స్ వస్తాయండి. ఇది రెడ్ వెల్వెట్, ఇదేమో బ్లాక్ ఫారెస్ట్ కేక్, అదేమో కిట్ క్యాట్. ఇది కూడా మనకి 35 రేంజ్లోనే అవైలబుల్గా ఉంది. ఓకే, కేక్ ఇలా ఐస్ క్రీమ్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓకే, ఫ్లవర్స్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి, ఫ్లవర్ కూడా అలాగే. యాజ్ మన కేక్ ఎలా బ్లాక్ ఫారెస్ట్ కేక్ అలాగే రెడ్ వెల్వెట్ కేక్ తింటే ఎలా ఉంటుందో యాజ్ అలాగే. ఓకే, ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్పారు. నార్మల్గా అయితే కొంచెం డిఫరెంట్ ట్రై చేయాలంటే ప్రైజెస్ నార్మల్గా అయితే 100 దాటుతూ ఉంటాయి, బట్ 30 లోపే మనకు దొరుకుతున్నాయంట. ఇంకా చాలా డిఫరెంట్ ఉన్నాయి, చూద్దాం. వాటర్ మెలన్, గ్రేపు, పైనాపిల్, గోవా, ఇదంతా క్యాండీ అండి. ఇది మన క్యాండీ రూపంలో వస్తాయి. అంటే ఏంటి సార్? వాటర్ బేస్డ్, క్రీమ్ బేస్డ్ బేస్డ్ కాదండి, వాటర్ బేస్డ్. జస్ట్ అంటే ఇప్పుడు మనం వాటర్ మెలన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే క్రీమ్ రాదు, ఓన్లీ వాటర్ రూపంలోనే వస్తుంది. సో వాటర్ బేస్డ్లో మనకి ఐస్ రూపంలో ఉంటుంది అన్నమాట. సో ఇది జస్ట్ ఓన్లీ 25 రూపీస్ ఉంది. ఇది కూడా న్యాచురల్గా ఉండే వాటిల్లో ఉన్న పల్ప్ ద్వారానే తయారు. సూపర్ సార్. సో మనకి ఎలాంటి డిఫరెంట్ కైండ్ టెక్స్చర్స్ రాదు, నార్మల్ వాటర్ బేస్ వస్తుంటుంది. మనం చిన్నప్పుడు ఆరెంజ్ తినేవాళ్ళం కదా, సేమ్ కొంచెం అలాంటిది అనుకుంటా, సేమ్ అలాంటిది అంట. చూడండి, మనకైతే 4 ఫ్లవర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎంత ప్రైస్ పడుతుందండి? జస్ట్ 25కి మంచిగా మనకి వెరైటీ ఫ్రూట్స్ సప్లై చేస్తున్నారు, చూడండి. అండ్ మనం బాగా ఓల్డ్ డేస్ లో బాగా చిన్నప్పుడు తినేవాళ్ళం, అప్పట్లో చిన్న మనకి 90s కిడ్స్ అంటూ ఉంటారు. అదే రూపంలో మళ్ళీ మనకి ఆ రోజులు గుర్తు చేయాలని చెప్పి లాస్ట్ గా మనకి ఇవి కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇవి కూడా నార్మల్ ఫ్రూట్స్ అయినా సార్? జస్ట్ 20 రూపీస్. ఇది కూడా డైరెక్ట్ నేచురల్ పల్ప్, మిల్క్ యాడ్ అవుతుంది. ఓకే, సూపర్. సో మిల్క్ యాడ్ అవుతుందంట. అండ్ ఇది కూడా 20 రూపీస్. మనకి చిన్ననాటి జ్ఞాపకాలు కావాలి అనుకుంటే, అవి మళ్ళీ టేస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రండి. అండ్ మంచి ఫ్రూట్ ఫ్లవర్స్ ఉన్నాయి, దగ్గర ఎన్ని ఉంటాయి సార్ ఇవన్నీ కలిపి మన దగ్గర? టోటల్ ఫ్లవర్స్ వచ్చి 36 అబౌవ్ ఉంటాయి. 36 to 40. సో 36 to 40 అంట, తక్కువ ఏం కాదు. అండ్ ప్రైజెస్ కూడా 15 రూపీస్ దగ్గర స్టార్ట్ అయ్యి 70 రూపీస్ దగ్గర ఆగిపోతుంది. అండ్ వీళ్ళ దగ్గర బల్క్గా కూడా దొరుకుతుంది, అంటే కోన్స్ దొరుకుతున్నాయి. అలాగే వీళ్ళ దగ్గర విడిగా కప్స్ ఉంటాయి కదా, కప్స్ కూడా దొరుకుతున్నాయి. చూడండి, కోన్స్ కూడా అవైలబుల్ అండి. ఇవి కూడా ఏంటంటే
ఆ వేపర్ యూస్ చేయడానికి ఆ పల్పు ఆ న్యాచురాలిటీ పోకుండా ఉండడానికి అవసరం ఏదైతే సెట్ అయిందో ఆ ఫ్రూట్స్తోనే తయారు చేశారు. మిగిలిన ఫ్రూట్స్ని టచ్ చేయలేదు. కొన్ని ఏంటంటే ఆ ఫ్రూట్తో తయారు చేస్తుంటే అవి న్యాచురాలిటీ మిస్ అవుతుంది. అవునవును. సో అందువల్ల ఆ విధంగా వేపర్కి టచ్ అయినప్పుడు ఏదైతే ఫ్లేవర్ న్యాచురాలిటీ పోవట్లేదో వాటితో మాత్రం తయారు చేసి మిగిలిన ఫ్రూట్తో మాత్రం ఇంకా దాన్ని టచ్ ఓకే, చేయాలి. టెక్స్చర్ ఏదైతే బాగుంటుందో అదే యూస్ చేశారు అంతే. అంటారు. ఓకే, నార్మల్గా కోన్ ప్రైస్ ఎంత ఉంటుంది ఒకటి? 60 to 80. 60 to 80 ఉంటుంది. సో మనకి తీసుకున్న ఫ్లేవర్ బట్టి ఉంటుంది. అంటే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, కొన్ని రెడ్ అంటే లైక్ Fruits బ్యాగ్ అన్ని టైప్ 80. కూడా ఉన్నాయి. ఫ్రూట్ ఏదని 80, మిగతావి 70. 70. వెనీలా ఒకటి 60. సూపర్ సూపర్. చూడండి బాగున్నాయి కదా. నాకు అన్ని తినాలండి, బట్ అన్ని తినామంటే ఖచ్చితంగా జలుబు వస్తుంది. మీకు ఒకవేళ అక్కడ విజిట్ చేసినట్టయితే అన్ని ఫ్లవర్స్ కష్టమైనా కొంచెం ట్రై చేయండి, లేదంటే అప్పుడప్పుడు వస్తూ ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర బల్క్గా కూడా వీళ్ళు ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారంట. లైక్ ఏదైనా పార్టీ ఉన్నా లేదంటే ఫంక్షన్ ఉన్నా కూడా వీళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారంట. అండ్ ఎప్పుడు డెలివరీ చేయాలో చెప్తే చక్కగా ఆ టైంకి డెలివరీ చేస్తూ ఉంటారు. సార్ ఈ షాప్ అడ్రస్ చెప్తారా ఒకసారి? తాడితోట జంక్షన్ అండి. న్యాచురల్ ఫ్రూట్ పాప్ స్టాల్ ఉంటుంది తాడితోట జంక్షన్, ఎగ్జాక్ట్గా పుష్కర్ కేఫ్ ఆపోజిట్, నియర్ సంహిత డిగ్రీ కాలేజ్, రాజమండ్రి. ఓకే, సేమ్ కలవండి. చక్కగా 40 ఫ్లవర్స్ వరకు మీరు టేస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందు మళ్ళీ వచ్చేస్తాను. అంటే నేను సానికి ఆఫ్ నేను మీ మధు.